యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారని యశోద హాస్పిటల్ వైద్య బృందం ఒక ప్రకటనలో తెలిపింది. దాదాపుగా 12:51 ఆయన తుదిశ్వాస విడిచారని ఆసుపత్రి యాజమాన్యం కన్ఫర్మ్ చేసింది. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులతో గత కొద్దిసేపటి నుంచి కూడా కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ తోటే యశోద ఆసుపత్రి వర్గం వైద్యులు ఆయన చనిపోయినట్టు కూడా తుదిశ్వాస విడిచినట్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి బీఆర్ఎస్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దాదాపుగా 12:51 తుదిశ్వాస విడిచారని యశోద ఆసుపత్రి వైద్యులు కన్ఫర్మ్ చేశారు. ఈ నెల 26వ తేదీన ఆదివారం ఉదయం హన్మకొండ ఇంటి వద్ద ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటు రావడంతో స్థానిక రోహిణి హాస్పిటల్లో చికిత్సకు అక్కడ తీసుకెళ్లారు. అక్కడ పలుమార్లు సిపిఆర్ తర్వాత ఆయన హార్ట్ బీట్ ఫంక్షన్ అనేది స్టార్ట్ అయింది. అక్కడి నుంచి వెంటిలేటర్ ద్వారా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు మెరుగైన వైద్యం కోసం. సో ఇక్కడికి వచ్చినప్పటికి కూడా ఆయన ఆరోగ్యం విషయంలో ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఎక్కువ మీద పెట్టినట్టు కూడా ఆసుపత్రి వైద్యులు కూడా కొంత ఇంటర్నల్ గా సమాచారం ఇచ్చారు. దాని తర్వాత అప్పటి నుంచి కూడా విదేశీ వైద్యులతో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి యశోద టెక్నికల్ కి సంబంధించినటువంటి సీనియర్ వైద్యులతో ఇక్కడ ట్రీట్మెంట్ లో భాగంగా అందరూ పర్యవేక్షణ చేసినప్పటికీ కూడా గత హెల్త్ బులెటిన్ రీసెంట్ గా ఒక హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేశారు. ఈజీ అండ్ ఎంఆర్ఐ టీసీటీ పరీక్షల్లో అనక్స్ బ్రెయిన్ డ్యామేజ్ లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు కొంతవరకు కన్ఫర్మ్ చేసినప్పటికీ దానికి సంబంధించి ఇంటర్నేషనల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ లో భాగంగా ఆయన ఆరోగ్యం పైన 72 hours వరకు కూడా పర్యవేక్షించాలి అనేది వైద్యులు చెప్పినారు. దాని తర్వాత ఈ కొద్దిసేపటి క్రితమే వైద్యులు ఆయన చనిపోయినట్టు కూడా ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి కుటుంబ సభ్యులు కూడా కన్ఫర్మ్ చేశారు. సో మరికొద్దిసేపట్లో ఇక్కడ నుంచి ఆయనను తన నర్సంపేటకి తన సొంత నివాసానికి తరలించి అక్కడ నుంచి రేపు జరగాల్సిన కార్యక్రమాలకు సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా గత 26వ తేదీ నుంచి ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగిన తర్వాత మధ్యాహ్నానికి యశోద హాస్పిటల్కి మెరుగైన వైద్యం కోసం ఇక్కడ తరలించినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి కూడా దాదాపుగా 4-5 రోజుల పాటు ప్రాణాలతో పోరాడినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే తుదిశ్వాస విడిచినట్టు యశోద ఆసుపత్రి వైద్యులు అయితే కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. అక్కడ యశోద ఆసుపత్రికి సంబంధించి ఆయన కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది ఆయనకు సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు గత 26వ తారీఖు నుంచి కూడా ఎలాంటి పరిస్థితి ఉంది, ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి అని సంబంధించి తెలుసుకునేందుకు ఇక్కడికి వస్తున్నటువంటి ఆయన నియోజకవర్గ ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు వచ్చిన వాళ్ళు మాత్రం ప్రస్తుతానికి యశోద హాస్పిటల్ వద్ద కొంత హడావిడి అయితే నెలకొంది. సో ప్రస్తుతానికి దగ్గరుండి ఈ విషయాలన్నిటికి సంబంధించి పర్యవేక్షిస్తున్నటువంటి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఎవరు ఇటువైపు రావద్దు, మిగతా రోగులకు ఇబ్బంది కలిగించే విధంగా ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు అని చెప్పి గత 2-3 రోజుల నుంచి కూడా చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది ఇటువైపే తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో ప్రస్తుతానికి యశోద ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో ఆయనకు సంబంధించినటువంటి ఆయన సన్నిహితులు కూడా కొంతమంది ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకునే పరిస్థితుల్లో భాగంగా ఇక్కడికి తిరుగుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా ఈ 12:51 ఆయన చనిపోయినట్టు యశోద ఆసుపత్రి వైద్య వర్గం చెప్పినటువంటి నేపథ్యంలో ఇక్కడ నుంచి దాదాపుగా నర్సంపేటకి తరలించే ప్రయత్నం అయితే ఆయన సన్నిహితులు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే కనిపిస్తుంది.